హలో బీస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతీస్ హై. నైట్ 8:45 అయింది. ఆఫీస్ నుంచి వెళ్తున్నాను. యాక్చువల్గా ఫీవర్ వస్తుంది, టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంది. సో ఒక తెలుగు అమ్మాయి ఉంటుంది వేరే టీంలో. సో ఇద్దరు కలిసి నన్ను డ్రాప్ చేశారు. ఆన్ ది వేలో వాళ్ళు గెట్ ఆన్ అయిపోయారు. మార్నింగ్ నుంచే కొంచెం వీక్నెస్గా ఉంది, కానీ ఈరోజు క్లయింట్ డెమో ఉంది. అంటే ఫస్ట్ క్లయింట్ డెమో. మేము ఒక డెవలప్మెంట్ చేసిన తర్వాత క్లయింట్ డెమో అంటే ఎవరికైనా ఉంటుంది కదా, చూడాలి ఎలా ఉంటుంది అని ఎక్స్పీరియన్స్. యూఎస్ క్లయింట్ టైం కదా, ఎలా ఉంటది, మన స్క్రీన్స్ ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు, ఎలా వర్క్ అవుతుంది అని ఉంటది కదా. ఈ ఏరియాకి రీసెంట్‌గానే షిఫ్ట్ అయ్యాను కాబట్టి హాస్పిటల్స్ తెలీవు. ఎక్కడన్నా దారిలో చూపించుకొని వెళ్దామని చూస్తున్నాను, కనిపించలేదు. అండ్ వచ్చాక టెంపరేచర్ చెక్ చేసుకోవడానికి మొత్తం అన్నీ ఎతికాను, థర్మామీటర్ కనిపించలేదు. ఇలాంటప్పుడే కదా డాడీ బాగా గుర్తొస్తాడు. ఇలా అన్ని సెగ్రిగేట్ చేసి పెట్టుకోమని మా డాడీ ఎప్పుడు చెప్తూ ఉంటాడనమాట. అండ్ టెంపరేచర్ అయితే 102. ఇది నాకు ఫేవరెట్ నెంబరో ఏమో నాకు తెలీదండి. ఎప్పుడు ఫీవర్ వచ్చినా మినిమమ్ ఈ టెంపరేచర్ దగ్గర ఖచ్చితంగా ఉంటది, 102. ఇంకా నైట్ ఫుడ్ ఏం తినకూడదు కదా అని జస్ట్ రాగిమాల చేసుకున్నాను. స్పూన్స్ తీసుకున్నా, మళ్ళీ నెక్స్ట్ వామిటింగ్స్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళాను. అండ్ టెంపరేచర్ అయితే లేదు, నెక్స్ట్ డేకి నార్మల్ అయిపోయింది. జస్ట్ ఇల్నెస్ ఒక్కటే ఉన్నింది, వీక్గా ఉందని వెళ్ళాను హాస్పిటల్కి. అండ్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయి తెలుసా, ఐసీయూలో ట్రీట్ చేస్తారు. ఆ ఐసీయూలో లేని రోగాలన్నీ మనకొస్తాయేమో అనిపిస్తది. నా వీక్‌నెస్ చూసి నేను వద్దన్నా గూడా దీపిక వస్తానని వచ్చింది. అండ్ మెడికేషన్స్ చెప్తున్నారు. ఇష్యూ ఏం లేదు, డీహైడ్రేషన్. ఇవల్లే 1 వీక్ నుంచి ఇన్‌యాక్టివ్‌గా ఉంటున్నాను. ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తాను. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. సారీ ఫర్ ఇన్‌కన్వీనియన్స్.